హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా మూడవ భాగాన్ని మనం నేర్చుకుందాం. ఈ మూడవ భాగానికి హబక్కూకు గారు దేవుడికి చేసినటువంటి ఫిర్యాదు. హబక్కూకు గారు దేవుడికి ఏం చేస్తున్నారంటే ఫిర్యాదు చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. చదవండి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణము నందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి 12వ వచనం దేవుని వాక్యం 3వ భాగం. హబక్కూకు గారు దేవునికి ఫిర్యాదు చేస్తున్నారు. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. దేవుడు ఎవరని హబక్కూకు చెబుతున్నాడంటే ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. మనం ఆరాధించేటటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. దేవుణ్ణి ఇక్కడ గౌరవిస్తున్నారు, దేవుణ్ణి ధనపరుస్తున్నారు. ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా? ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు? ఆది నుండి ఉన్నాడు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు 2026 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు అంటారు. కాదు, ఆది నుండి ఉన్నాడు. దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో? ఆది నేనే, అంతము నేనే, అల్ఫా ఓమేగా నేనే, మొదటి వాడును నేను, కడపటి వాడు. కనుక దేవుడు ఎవరయ్యా అంటే ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఆది నుండి నీవు ఉన్నావు అని హబక్కూకు గారు చెబుతున్నారు. నా దేవా, పరిశుద్ధ దేవా, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావంటే ఆది నుండి ఉన్నావు. మేము మరణమునందము. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు గారు వచ్చి మమ్మల్ని తీసుకొని బానిసలుగా తీసుకొని వెళతారు. అయినా మేము మరణమునందము. మమ్మల్ని మీరు బానిసలుగా తీసుకొని వెళ్తారు కానీ మేము చనిపోము అని హబక్కూకు గారు దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుడు నిత్యుడు, పూర్తిగా మమ్మల్ని ఆయన నాశనం చేయడు. యూదా సమాజంలో పాపం ఉంది కానీ దేవుడు నాశనం చేయడు, ఆయన మమ్మల్ని రక్షిస్తారు అనేటటువంటి ఆలోచన ఇక్కడ హబక్కూకు గారు తెలియజేస్తున్నారు. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. తీర్పు తీర్చడానికి ఎవరు నియమించావు? మమ్మల్ని తీర్పు తీర్చడానికి, దేవుని పిల్లలైనటువంటి మమ్మలను మీరు తీర్పు తీర్చడానికి అన్ని జనాంగం అయినటువంటి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరు గారిని మీరు నియమించారు అని దేవుడికి చెబుతున్నాడు. దేవుడికి ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నాడు. అయ్యా, నువ్వు వాళ్ళని నియమించు మమ్మల్ని తీర్పు తీర్చడానికి అని చెబుతున్నాడు భక్తుడు, ప్రవక్త. చూడండి దేవుని వాక్యంలో, ఆశ్రయదుర్గమా, మమ్మల్ని దండించుటకు వారిని పుట్టించితివి. దేవుడు ఎవరంటే ఇక్కడ ఆశ్రయదుర్గం. శత్రువుల నుండి కాపాడుకోవటానికి కొండల దగ్గరికి వెళ్ళి యూదులు అక్కడ ఆ కొండలో వాళ్ళకి ఆశ్రయంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళు కొండలకు పరిగెత్తేవాళ్ళు. కనుక దీని ఆధారంగా ప్రభు అయినటువంటి దేవుడు ఎవరంటే ఆశ్రయం. ఇక్కడ యెహోవా దేవుడు ఎలా ఉన్నాడంటే ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అని చెప్పి హబక్కూకు గారు దేవుణ్ణి గౌరవిస్తున్నారు, పొగుడుతున్నాడు, గణపరుస్తున్నాడు. నీవు ఆశ్రయదుర్గంగా ఉన్నావు, మమ్మలను
దండించుటకు వారిని పుట్టించితివి. మమ్మల్ని గద్దించడానికి, మాకు బుద్ధి చెప్పడానికి నీవు బబులోనీయులను పుట్టించావు అని భక్తులు ఇక్కడ చెబుతున్నాడు. ఈనాడు సమాజంలో చూడండి, అశాంతి ఉంది, అన్యాయం పెరిగిపోతాం, కరువులు, కాటకాలు, యుద్ధాలు. అదేంట ఆధిపత్య పోరు కోసం దేశాలు ఈరోజు యుద్ధాలు ప్రకటిస్తారు. అలా ఉంది సమాజంలో. క్రైస్తవ సమాజంలో, సంఘంలో బలహీనతలో, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో, క్రీస్తు సంఘంలో, అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సంఘం. అదే కదా, క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘం కాదు, సార్వత్రిక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సంఘం. బలహీనతలో ఉంది సంఘంలో. కానీ ప్రభువారు మనల్ని నాశనం చేయరు. ప్రభు మనల్ని దండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, కానీ నాశనం చేయడు. మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు. దేవుడు తన సంఘాన్ని ఏం చేస్తాడు తెలుసా? శుద్ధి చేస్తాడు. మనలో ఉన్నటువంటి మహిళలన్నీ తీసివేసి, కంసాలు వారు బంగారాన్ని ఎలాగైతే మరి దాన్ని కొలువులో పెట్టి శుద్ధి చేసి దానిలో మలినాన్ని తీసేస్తారో, దాన్ని వేసి బంగారంగా మారుస్తారో, మనలో కూడా ప్రభు మేలిమి విశ్వాసులుగా మారుతారు. కనుక హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా 3వ భాగంలో మనము 12వ వచనంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. దేవుడు మనకి ఆశ్రయదుర్గం. యూదులను శిక్షించడానికి దేవుడు బబులోనీయుల్ని పుట్టించాడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. చూడండి 13వ వచనం వాక్య భాగంలో చూడండి, 13వ వచనం. నిష్కళంకమైనది కాదా? భావించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు. కపటులను చూచి దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీటి పరులుగా నాశనం చేయగా నీవు చూచు ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ హబక్కూకు గారు దేవుడికి ఫిర్యాదు చేస్తున్నారు. అదే నీ కడు దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. హబక్కూకు గారు దేవుడికి ఫిర్యాదు చేస్తున్నాడు. అయ్యా, నువ్వు పరిశుద్ధుడు దేవుడివే కాదయ్యా, నీ కను దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది కదా. నీ కనులు దుష్టత్వాన్ని చూడలేవు కదా, అవి నిష్కలంకమైనవి కదా. యేసుక్రీస్తు ప్రభువారు నిష్కలంకుడు, కలంకం లేనివాడు. దుష్టత్వాన్ని చూడలేవు కదా నీవు కన్నులతో అని దేవుడికి ఫిర్యాదు చేస్తారు హబక్కూకు గారు. బాధించేవాడు చేయు బాధను నువ్వు దృష్టింపజాలు కదా. బాధించేవారు బాధ పెడతా ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఉండగలుగుతావు అయ్యా అంటున్నాడు భక్తుడు. దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీటి పరులను నన్ను నాశనం చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు మౌనంగా ఉన్నావు అని హబక్కూకు గారు దేవునికి ఫిర్యాదు చేస్తున్నారు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అదేనంటారు, దేవుడు పాపాన్ని సహించడండి. దేవుడు పాపాన్ని సహించడు. ఇక్కడ హబక్కూకు గారు అంటున్నారు, బబులోనీయులను ఎందుకు
నీవు శిక్షించకుండా ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా దేవుడు చూస్తున్నాడు కదా, ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు అని మన అంతరంగంలో ప్రశ్నల వర్షం మనం కురిపిస్తాం దేవుడి మీద. ఇంత అన్యాయం జరుగుతుంది కదా, ఇంకా ఇంత అక్రమం జరుగుతుంది కదా, యుద్ధాలు జరుగుతుంది కదా, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు ప్రభువా అని విశ్వాసి కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. విశ్వాసి కూడా దేవుని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాం. క్రైస్తవ సమాజంలో దేవుడు పరిశుద్ధుడు, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు. క్రైస్తవ సమాజంలో ఉన్న పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. చూడట్లే, దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? నిష్కలంకుడు. దేవుడు ఎవరు? కొనకడు నిద్రపోని దేవుడు. దేవుడు కొనగడు నిద్రపో. చూస్తున్న దేవుడికి సమాజంలో జరుగుతున్నది, క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది తెలియదా? తెలుసు. మరి దేవుడు మౌనంగా ఉంటాడా? ఉండడు. తీర్పు తీరుస్తాడు దేవుడు. దేవుడు సమాజానికి, ఆనాడు యోధా సమాజానికి తీర్పు తీర్చిన దేవుడు సమాజానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. క్రైస్తవ సమాజానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పు దేవుని ఇంటి నుండే ప్రారంభం. కనుక దేవుడు పాపాన్ని సహించరాడు. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు క్షమించిన వారిని ఏదేను తోట నుండి బయటికి పంపించేశారు. మీరు ఉండొద్దు నా సన్నిధిలో, మీరు వెళ్ళిపోండి నేను పంపించారు. ఏదేను తోటకు మరలా రాకుండా ఖడ్గ జ్వాలలు పెట్టాడు దేవుడు. పాపానికి దేవుడి సన్నిధిలో చోటు లేదు. దేవుడు కళంకం లేనివాడు, నిష్కలంకుడు. అదేనంటారా? కనుక క్రైస్తవ సమాజాన్ని కూడా దేవుడు తీర్పు తీరుతాడు. పాపానికి శిక్ష తప్పదు. కనుక ఈ వాక్య భాగంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు, తప్పకుండా తీర్పు తీరుస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో నుండి 14వ వచనం. ఏలుకలేని చేపలతోనూ రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేస్తుంది. వాడు చాలు 14వ వచనం. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. అదేనంట. ఇక్కడ చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నరులను సమానులుగా చేసితివి. యూదులను ఏలటానికి దేవుడు రాజులను నియమిస్తే రాజులు సరైన పరిపాలన చేయలేదు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి. సమాజంలో యోధా సమాజంలో యూదుల మీద రాజును దేవుడు నియమిస్తే రాజుకి పైన రారాజు దేవుడు, ఆయన పరిపాలన జరగాలి భూలోక సంబంధమైన రాజుల ద్వారా. ఏలటానికి దేవుడు రాజును నియమిస్తే వీళ్ళే సరైన పద్ధతులు లేకుండా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే చేపల్లాగా, పాగు పురుగులాగా ఉన్నారు. నాయకత్వం లేనటువంటి ప్రజలు, అదంట నాయకత్వం లేని ప్రజలు, నాయకత్వం లేనటువంటి యూదులను దేవుడు బబులోనీయులకు బానిసగా అప్పగించాడు. సమాజం విలువలు లేని జీవితాలు, దిశానిర్దేశం లేనటువంటి బ్రతుకులు.
చూడండి, సమాజంలో ఏమంటారు? నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. నువ్వెవడటానికి? ఒక దిశ నిర్దేశం, ఒక ఆలోచన, ఒక క్రమమైనటువంటి జీవన విధానం ఉండదు. అదే మేస్త్రి లేకుండా పనులే పని ఒప్పుకుంటే యజమానికి ఎవరు అక్కడ చెబుతారు? ఎవరి సాలు వాళ్ళు తీసుకుంటా ఉంటారు, ఎవరి కాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. సాయంత్రానికి డబ్బులు ఎవరు అడుగుతారు? ఎవరెవరు ఎన్నికేళ్ళు తీశారని ఎవరికి లెక్క చేసి? అదండి, మేస్త్రి లేకుండా పని చేస్తే ఎలా ఉంటుందో, రాజు సరైనోడు కాకుండా రాజ్య పరిపాలన చేస్తే కూడా అలాగే ఉంటుంది. మేస్త్రిగా కాసిపోతున్నా తిప్పదా? నాయకులు అవసరం, పనికైనా పరిపాలనకైనా సంఘానికైనా. అదే క్రైస్తవ సమాజంలో నాయకత్వం బలహీనంగా ఉంది, విశ్వాసులు గందరగోళంగా ఉన్నారు. అందుకని పరిపాలన విభాగం ఉంటుంది, సిస్టమ్. రాష్ట్ర పరిపాలన చూడండి, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే మంత్రి, వారి కింద అధికారులు, చిన్న అధికారుల నుంచి పెద్ద అధికారుల వరకు ఉంటారు. అదే సంఘంలో కూడా కాపరి, సంఘ పెద్దలు, విశ్వాసులు. పనిలో కూడా మేస్త్రి, పనుడు. అంతేగా, మేస్త్రి లేదనుకోండి, పనిచేసే వాళ్ళు ఎలా చేస్తారు? మేస్త్రిగా రాళ్ళు తీయాలి, ఎంజాయ్ ఏంటి కాసేపు. మేస్త్రిగా లేదు కాబట్టి ఎంజాయ్ చేయాలి, కాసేపు కూర్చున్నా. మేస్త్రిగా రాలి గంట తర్వాత అంతేగా. అదే మేస్త్రి మేస్త్రిగా వస్తున్నారు, కానీ ఒక్కలేని కాదు ఏంటి. అదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాయకత్వం లోపించడం ద్వారా దేవుడు చేస్తున్నటువంటి తీర్పు. నాయకత్వం బలహీనంగా ఉంది. ఏలిక లేని చాపలు ఎలా ఉంటాయో, ప్రాగు పురుగులు ఎలా ఉంటాయో, నరులు కూడా వాళ్ళతో సమానంగా ఉంటారు. చేపలకి రాగలరా? పాకు పురుగులు రాగలరా? ఉన్నాడు. ఈ చేప ఇటేది చెరువులో, ఆ చేప ఆటేలేదు. ఈ ప్రాకు పురుగు ఇటుపోతుంటే ఆ పాకు పురుగు అటుపో. అలా కాదు ప్రజలు. ప్రజానికి ఒక సిస్టమ్, పరిపాలన విభాగం ఉంటుంది. అని ఇక్కడ దేవుడు, భక్తుడు దేవుని సహాయంతో అబుకుక్కాల చెబుతున్న విషయం. సంఘంలో కూడా పరిపాలన విభాగం ఉండాలి, లేకపోతే క్రైస్తవ సమాజం గందరగోళం అయిపోతుంది. క్రైస్తవ సమాజం కూడా అండి, ఎవరికి వాళ్ళే రాదు, నేనే రాదు, నేనే మంత్రి. అసలైన రాజు ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లెక్క చెప్పాలి, ఆయన అడుగుతాడు. రాజు లేడా? ఉన్నాడు. రాజులు రాజు, ప్రభులు ప్రభుకి లెక్క చెప్పాలి. అది విషయం. ఈ విషయాన్ని మనం ఈ వాక్య భాగంలో నేర్చుకోవాలి. 15వ వచనం. కాల్ము వేసి మానవులందరినీ కుర్చీ లాగి ఉన్నాడు, ఊరులు బొక్కి చిక్కించుకొనుచున్నాడు. చాలు. ఎన్నో వచ్చిన జరిగిందమ్మా? వాడు తన బలతో వారిని కూర్చుకొని
సంతోషపడి గంతులు వేయుచున్నాడు. సారీ, ఇక్కడ ఎవరంటే బబులోను రాజు నెబుకద్నెజరు, భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి హబక్కూకు గారు చెబుతున్నారు. వాడు అంటే బబులోను రాజు గాలం వేసి మానవులందరినీ గుర్చి లాగి ఉన్నాడు. చేప పడటానికి ఎలాగైతే గాలం ముళ్ళు పెట్టి గాలం ముళ్ళుకి ఎనబెట్టి చేపని వేస్తే చేప పడిందో, అలాగే బబులోను రాజు ఏం చేశాడంటే గాలం వేసి మన మానవులందరినీ గుర్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇంకేముంది? దేవుని పిల్లలైనటువంటి యోధా సమాజాన్ని, యోధా రాజ్యాన్ని దేవుడు నాకు అప్పగించాడు అని బబులోను రాజు గంతులు వేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అంతకుముందు అశ్షూరీయులను జయించాడు. వారితో పాటు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసలుగా వెళ్ళాడు. ఐగుప్తు రాజ్యాన్ని జయించాడు. గంతులు వేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు బబులోను రాజు. సమాజంలో చూడండి, మోసాలు, బలహీనంగా ఉన్న వారిని పట్టుకుంటారు. అదేనా అపవాది కూడా గర్జించడం వల్లే వాడు ఎవరైనా మిగులునా అని చెప్పి వస్తూ ఉంటాడు. మన బలహీనతలలో అపవాది గాలం వేస్తాడు, చిక్కటానికి, పాపంలోకి లాగటానికి. అదేంట సమాజంలో కూడా చూడండి, బలహీనతలు, మోసాలు. యేసుప్రభువు అని చెప్పారు, పాము వలె వివేకం, పౌరం వలె జ్ఞానం కలిగి ఉండాలి. లేకపోతే ఈ సమాజంలో మనల్ని మోసం చేస్తాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. చాలా మంది చూడండి, షాప్ కాడికి వెళ్ళి సరుకులు తీసుకొని ఇంటికి వచ్చి లెక్కేస్తారు. ఇంటికి వచ్చి లెక్కేసి డబ్బులు తక్కువ వచ్చింది, సరుకులు సరిగ్గా ఇరాని మళ్ళీ అంటారు. వాళ్ళు అంటారు, అదే నన్ను ఎక్కడ చూసుకోవాలి, కానీ ఇంటికి లెక్కేసి ఒక ఇంటిని పెట్టి మళ్ళీ వచ్చేవాళ్ళ. మనకి ఆవేశం, కంగారు. అక్కడే డబ్బులు ఇచ్చినప్పుడు చూసుకోరు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తారు డబ్బులు తక్కువ వచ్చింది, 100 రూపాయలు, మళ్ళీ పోయాడు. అమాయకంలో తెలివిగా ఉండాలి, జ్ఞానం ఉండాలి. నువ్వు అమాయకంగా అజ్ఞానం వరకు మోసం చేసేవాడు సమాజంలో ఎంతో ఉన్నాడు. అదే మోసపోదు. కనుక సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు నెబుకద్నెజరు గారు కూడా యోధా రాజ్యాన్ని జయించారు. వలేసి చేపలు పట్టినట్టు, గాలవేసి చేప పట్టినట్టు పట్టేశారు వాడు అని చెబుతున్నాడు హబక్కూకు గారు. క్రైస్తవ సమాజంలో కూడా తప్పుడు బోధలు, లోక సంబంధమైన విధానం, అదేంటే తప్పుడు బోధనకి ఈనాడు క్రైస్తవ సమాజంలో చాలామంది ఆకర్షించబడుతున్నారు, గానం వేస్తున్నారు, గబక్కన పడుతున్నారు, లాగుతున్నారు. అదే తప్పుడు బోధలు ప్రజలు ఆకర్షించబడుతున్నారు ఈనాడు క్రైస్తవ సమాజం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేసరికి అబ్బా ఆశీర్వాదం. నీ జీవితంలో నువ్వు మార్పు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టారు, సెలవులో మరణించారు. ఆ యొక్క సెలవు త్యాగాన్ని, ఆ యొక్క ప్రభువు సెలవులో పెట్టిన ప్రాణ త్యాగాన్ని గుర్తించాలి, మార్పు కలిగి ఉండాలి, మార్పు పొందాలి, మార్పు తీసుకొని రక్షించబడాలి అంటే ఇష్టం ఉండదు. ఆశీర్వాదం అమ్మ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే ఇష్టం. తప్పుడు బాగా అంటారు, దేవుడు నేను అభిషేకిస్తాడు అనేవాడిని బాగానే అంటారు. అక్కడ అంతేంటారు ఆశీర్వాదం అని దాని వేస్తే గబక్కని చాపాడు. అలా ఉన్నారు పరిస్థితి. మనం వేయాల్సిన గానం ఏంటో తెలుసా? సిలువ అని గానం వేస్తే అప్పుడు చాప పడాలి.
మానవుని చేపలతో పోల్చాడు భక్తుడు. సిలువ అనే గాలి వేస్తే అప్పుడు చేప పడితే ఈ చేప ఏమైందో లేదా జారిపో శరంగా ఆశ్చర్యవాదమైన గాలి వేస్తే చేప పడింది అనుకోండి, కొంతకాలానికి ఈ చేప ఏమైపోద్ది. సిలువ అనే గాలి వేయాలి. అదేనండి పడేది చేపలు పడింది సెలవు. అప్పుడు దేవుడికి మన లెక్క చెప్పవచ్చు. కనుక తప్పుడు బోధల వైపు మనం ఆకర్షించబడకూడదు. దేవుని వాక్యం ప్రకారం మనం జీవించాలి. ఇది మనం నేర్చుకోవాలి ఈ వాక్యంలో. చదవండి తర్వాత 16వ వచనం. బబులోను రాజు నెబుకద్నెజరు గారు అదే కదా వలలకి ధూపం వేస్తున్నాడు. వలలకు బలు అర్పిస్తున్నాడు, ఉరులకు ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు. 16వ వచనంలో మనం చదువుకున్నట్టు వాక్య భాగం. యోధా సమాజంలో దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, కానీ బబులోనీయులకు శక్తి ఏంటంటే తెలుసా? వాళ్ళ బలమే వాళ్ళ శక్తి. చాలా మంది చూడండి, నేను పని చేసుకోవాలి, నేను పనికి వెళ్తాను అనుకోండి, ఇప్పుడు చెట్లు నరికేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణ వాళ్ళని మనం నిందించట్లా. ఏదైనా పని చేసేవాళ్ళు అనుకోండి, ఆ పని ఏం చేస్తారు? ఆ వస్తున్నాడు పెట్టి దాన్ని దండం పెట్టుకొని అంటే ఏ పని చేసేవాళ్ళు ఆపాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా వాటర్ పెట్టుకున్నాను అనుకోండి, మొదటి గిడ్డీలు తీసి దానికి పక్కన పెట్టి అప్పుడు అలా ఉండే పరిస్థితి. కానీ ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. బలి అంటే ఆరాధన. అదంటే క్రీస్తు మన కొరకు బలిగాను అర్పణగాను అర్పించబడ్డాడు. నేటి సమాజంలో చూడండి, దేవుడు అవసరం లేదు, అధికారం ఉంది. నాకు ఏముంది? అధికారం, డబ్బు. డబ్బు ఉంటే కొండ మీద కోరిని కూడా తీసుకురావచ్చు. కొండ మీద కోరిని రాదు, ఎందుకు తెలియదు. అదే చాలా మంది డబ్బు ఉంటే ఏమైనా కొండ మీద కోరిని చెప్పేసి. డబ్బు, అధికారం. నేటి సమాజంలో చూడండి, టెక్నాలజీ విస్తరిస్తున్నటువంటి ఈ సమాజంలో దేవుడితో పని లేదు సమాజానికి. టెక్నాలజీ, డబ్బు, అధికారం. క్రైస్తవ సమాజంలో కూడా సంఖ్య అదే చాలా మంది చూడండి సంఖ్యను బట్టి గర్విస్తారు. మా చర్చికి 1000 మంది వస్తారు. ఎవరు నేనండి. మా చర్చికి 500 మంది వస్తారు. మా చర్చికి 10,000 మంది వస్తారు. మా చర్చికి 1000 మంది వస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. అర్థం. మరి లోకంలో కూడా జనాభా వెళ్తున్నారండి. మరి వాళ్ళందరూ నిశ్చత్తుడు వెళ్తారా? వెళ్తారా? సంఖ్యను చూసి మనం గమనించకూడదు. దేవుణ్ణి బట్టి మనం దేవుణ్ణి కనపడతాం. అదే ఇవాళ 1000 రూపాయలు సంపాదించాలనుకున్నాం లేదంటే చిటిక్కలో సంపాదిస్తా అంటారు కొంతమంది. అంటే నీ ఆలోచనలో, నీ తెలివి, నీ జ్ఞానం, నీ టాలెంట్స్ ఎవరిష్టో తెలుసా? దేవుడు. అదే 100 కేజీలు తెస్తా పత్తిని చాలు పెట్టానంటే డబ్బు అయిపోవాలి. ఎవరిచ్చారు నీ శక్తి, నీ బలం? దేవుడు. ఆయన కనపడతా. మానవుడు ఏ పాటోడండి. అంతే.
5 వాంతులు 5 మోటార్లు తగినాయి అనుకోండి, అంబులెన్స్కి ఫోన్ చేయాల్సి వచ్చింది. అంతే ఏం బలం? అంతేకాదు, నా బలము దేవుడు అని అన్నారు. లోకంలో ఉన్నవారు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టి, అదే వాళ్ళకున్నటువంటి దాన్ని బట్టి గర్విస్తారు. ప్రభువుని అంగీకరించిన దేవుడు యెహోవా నా బలమా అన్నారు. నా బలం అనుకోడు, దేవుడే నా బలం. దేవుని స్తోత్రం. దేవా నీవే నా బలం అన్నారు. కనుక ఈ వచ్చిన రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు బలం అని, మనగా ఆయన బలవంతుడు. తర్వాత వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడి జనములను హతము చేయుచుండవలెన. చూడండి, హబక్కూకు గారు ప్రవక్త ఆయనకు ఉన్నటువంటి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆవేదన అడుగుతున్నాడు దేవుణ్ణి, ఫిర్యాదు చేస్తున్నాడు దేవుడికి. వాడు ఎల్లప్పుడూ తమ వల్ల నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములు హతం చేయించుండవలెన. ఐగుప్తు దేశాన్ని జయించాడు, అశూరు సామ్రాజ్యాన్ని జయించాడు, పాలస్తీనులను జయించాడు, యూదా సమాజం యూదా రాజ్యాన్ని మమ్మల్ని కూడా చేస్తున్నాడు. వాడు జనములు హతం చేస్తున్నా ఉండవలెన, ఎప్పటికీ ఇక చంపడుకుంటా పోతుంటారు వాడు అని భక్తుడు తన యొక్క ఆవేదనను దేవుడి సన్నిధిలో ఫిర్యాదు చేస్తూ దేవుని అడుగుతాం. అదంటే బబులోనీయులు కూడా కొట్టడానికి దేవుడు మాదీయ పారసీకులు లేపాడు. తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యాలు బలోపేతమయ్యి బబులోనీయుల కర్మాన్ని అంచడానికి దేవుడు వాళ్ళు లేపాడు. నేనంటే అనుకుంటున్నా, చూసివా నా బలం 5 నెలలు సరే అవలేకపోతా అంటారు. బలం బట్టి గర్వం అదే కర్మని ఆడలేదు. నా చేతిలో నుండి నిన్ను విడిపించలేడు. దేవుడు దిగి వచ్చిన వాడు నిన్ను నా చేతిలో నుండి ఎవరు కూడా తప్పించుకోలేడు. నువ్వు నా చేతిలో నుండి తప్పించుకోలేవు. దేవుడు దిగి వచ్చినా సరే నా చేతిలో నుండి నిన్ను ఎవరో తప్పించలేరు అంటారా? అంటారంటారు. ఈయన చేతిలో నుండి ఆయన తప్పించడానికి దేవుడు దిగి రావాలంట. ఒకసారి దిగి వచ్చాడు దేవుడు మనం రక్షించడానికి, ఈసారి మరలా వస్తాడు దిగి రక్షించడానికి కాదు, శిక్షించడానికి, తీర్పు తీర్చడానికి. అంతే. ఈ విశ్వం ఎంత పెద్దదండి. ఈ విశ్వంలో భూమి అదే, ఈ భూమి మీద ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో మండలంలో గ్రామాలు. ఈ గ్రామాల్లో 81 వ్యక్తి ఎంత ఉంటుండే నలుసు. ఈ నలుసు దేవుని అంటాడు, నా చేతిలో నుండి నిన్ను తప్పించడానికి దేవుడు దిగి రావాలి. అంతేనా? దేవుడు దిగొచ్చినా కూడా నా చేతిలో నుండి నిన్ను ఎవరు కూడా విడిపించలేరు అసలు అంటారా? ఆయన దిగి రావాల్సిన అవసరం లేదు. అంటే తప్పు దిగిరిపోదు మానవుడి బలం. అంతే అంటారు. చాలా మంది అంటారు, ఇట్లా తిప్పేస్తాను నేను మొత్తం పని అంటాను, చిటికలో తిప్పాను అంటే అసలు ఎప్పుడు గర్వించకూడదు. దేవానికి స్తోత్రం ఇచ్చిన బలం బట్టి. హబక్కూకు గారు దేవుడిని ఏమంటున్నారంటే ప్రశ్నిస్తున్నారు, ఏందయ్యేవాడు మమ్మల్ని జయించాడు, ఐగుప్తులు జయించాడు, పాలితీలు జయించాడు, అందరిని జయిస్తున్నాడు, వాడికి అద్దు ఆపలేదు, వాడు మనుషులు చంపుతున్నాడు, ఎప్పటికీ ఇదే పని చేసుకొని ఉంటాడు అని అంటాడు. హబక్కూకు ప్రవక్త యొక్క ఆవేదన. ఈ సమాజం చూడండి, అన్యాయం, అక్రమం,
జరుగుతూ ఉంటే దేవుడు ఉన్నాడా? దేవుడు చూస్తా కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు అని మనం సమాజంలో ఉన్నాడు కూడా అనుకుంటాం. క్రైస్తవ సమాజంలో విశ్వాసుల యొక్క అంతరంగంలో వచ్చేటటువంటి ప్రశ్నలు, దేవుడు చూస్తున్నాడు కదా, ఎందుకు మౌనంగా ఉన్నాడు? మన ప్రార్థనకి దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం అని మనం అనుకుంటాం. ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వట్లేదు అంటారు బాబు. అసలు ఆ ప్రార్థనలు వింటున్నావా? వినట్లేదు. దివారాత్రములు తన గురించి మొదలుపెట్టు వారికి ఆయన త్వరగా న్యాయం తీర్చు. ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. దేవుడి సమయంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తగిన సమయం ముందు ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కదా దేన మనసు కలిగి ఉండండి. అది దేవుడు చెప్పేటటువంటి జవాబు. చివరిగా ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాద విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి తల ముందును గోపురం మీదను కనిపెట్టుకొని ఉందునగా 2వ అధ్యాయం 1వ వచనం. దేవుని సమాధానం కొరకు ప్రవక్త అయిన హబక్కూకు గారు ఎదురు చూస్తున్నారు. నేటి సమాజం ఆలోచన కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజం కూడా ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని ఉండాలి. ఏం చేయాలి? చూద్దాం ఏం జరిగిందో. మోషే, నువ్వు బోరకే నిల్చుని చూడు. వెనకాల ఫరో సైన్యం, ఎదురు ఎర్ర సముద్రం. దేవుడు సముద్రాన్ని మాయ చేశాడు. 6 నేల మీద ఇజ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. అదే 6 నేల మీద అదే సముద్రంలో ఐగుప్తీయులు మునిగిపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ముందు పోయి వెనక పోయి అన్నట్టు పరిస్థితి. దేవుడికి ప్రార్థన చేసి మనం ఎదురు చూస్తే దేవుడి కార్యం చేస్తాం. కనుక హబక్కూకు గ్రంథ వివరణలో భాగంగా 3వ భాగంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడిని ప్రశ్నించడం కాదు, ప్రార్థించి కనిపెట్టుకొని ఉన్నాడు. వచ్చింది ప్రశ్న, నాకు వచ్చింది ప్రశ్న. అదే నేను ప్రశ్నిస్తా దేవుడిని. ప్రశ్నించడం గొప్పతనం కాదు, కానీ ప్రార్థించి మౌనంగా ఉండి దేవుడు ఇచ్చే సమాధానం కొరకు ఎదుగుతాడు. అంతవరకు సహించాలి, ఓపిక కలిగి. కనుక హబక్కూకు గ్రంథంలో భాగంగా మనం నేర్చుకోవాల్సింది 3వ భాగంలో హబక్కూకు గారు ప్రశ్నిస్తున్నారు దేవుడిని. దేవుడు ఖచ్చితంగా జవాబిస్తున్నారు. మనం కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాం, దేవుడు మనకు కూడా జవాబిస్తాడు అని. చాలామంది అంటారు, ఇంకెందుకు ప్రభా ఈ భూమి మీద ఉంటాం, తీసేసుకోన్నాను. ఏరియా గారు కూడా అన్నారు, అయ్యా ఈ యెజబెలు నన్ను చంపుతానంటుంది, ఏరియా నేను చంపేస్తా అంది యెజబెలు. అది ఇంకెందుకైనా ప్రాణం తీసుకోలేనా అని ఏరియా ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏరియాని బలపరిచాడు. అన్నాడ ఏరియాని దేవుడు బలపరిచాడు. యోనా కూడా ఎండ వేడి తట్టుకోలేక అయ్యా నా ప్రాణం తీసుకో అంట. యోనాకి దేవుడు పాటలు నేర్పాడు, ఏరియాని దేవుడు బలపరిచాడు. నిన్ను నన్ను బలపరిచాడు. అదే ఇంకెందుకు ప్రభావ నేను బతుకోవటం, వేస్ట్, అంతా అయిపోయింది ప్రభావ, మనం తీసేసుకో అంటే మనం తీసుకోవాలన్నప్పుడు ఆయన తీసుకోడు, ఆయన ఇష్టమైనప్పుడు ఆయన తీసుకోడు. అదే దేవా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినప్పుడు దేవుడు తండ్రి అయిన దేవుడి చిత్త ప్రకారం అప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరదాయిగా ఉన్నప్పుడు ఆయన చనిపోవడానికి దేవుడు అనుమతించాడు. అప్పుడు పిలాతు అడిగాడు, ఏంటి అప్పుడే చనిపోయాడు ఆయన అని అడిగాడు. అదే దేవుని చిత్తం అవ్వకుండా ఈ ఆత్మ ఎవరు ఏం చేయలేదు.
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నట్టు మన ఆత్మను కూడా దేవుడి చేతికి మనం ఏం చేయాలి? అప్పగించాలి. కురిగిపోవా, ఖచ్చితంగా కురిగిపోవాలి. చెబుతున్న నేను, వింటున్న మీరు అదంటారా? తర్వాత ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కురిగిపోవడం సహజం. కురింగిన వారిని లేవనెత్తువాడు ఆయనే. ఎందుకు ప్రభా ఈ జీవితం అని అనిపించింది అదేట. ఇక చాలు అనుకో. దేవుడు అంటారు ఇప్పటికీ ఉండనేము. అదే అంటారు ఇప్పటికీ ఉండనేము. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవుని రాజ్య విస్తరణలో మనం భాగం. అంతవరకు మౌనంగా ఉండి ప్రార్థించి దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. ఇది మూడో భాగంలో మనం నేర్చుకోండి. వచ్చే ఆదివారం మరొక భాగం, హబక్కూకు గ్రంథ వివరణ 4వ భాగం. అంతవరకు ప్రభు కొరకు మనకు తోడు ఉంటుందా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. ప్రతి ఆదివారము హబక్కూకు గ్రంథ వివరణ, ఇది 3వ భాగం. అంతకుముందున్న 2 భాగాలు ప్లేలిస్ట్లో ఉన్నవి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేస్తే హబక్కూకు గ్రంథ వివరణ 3 భాగాలు వస్తాయి. మరి భవిష్యత్తులో కూడా యోధా రాసిన పత్రిక వివరణ ప్లేలిస్ట్లో పెడతాను. అది కూడా మీరు వినండి, నేర్చుకోండి, ఆత్మీయంగా బలపడండి. మీ అభిప్రాయాలు, మీ యొక్క సలహాలు, సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మరింత మందికి దేవుని వాక్యం చేరవేయడం జరిగింది. మీ యొక్క ప్రార్థన అవసరాలు మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. అంతవరకు ప్రభు కృప మనకు తోడే ఉండును గాక. ఆమేన్.